వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు టొమాటో అలసందల కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా హెల్దీ రెసిపీ అండి. డైట్ చేసే వాళ్ళు హ్యాపీగా తినేసేయచ్చు. దీనికోసం అయితే ముందుగా అలసందల్ని 8 గంటల పాటు నానపెట్టుకున్నాను. చిన్న అలసందల్ని తీసుకొని నానపెట్టుకొని ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను. అది వేగిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకును వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దీనిలో ఉప్పు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఉంచారంటే మంచిగా వేగిపోతుంది ఉల్లిపాయ అనేది. చూసారు కదా, ఉల్లిపాయ అనేది బాగా వేగిపోయింది కదా. ఈ టైంలో మనం టొమాటోని యాడ్ చేసేసుకుందాము. చూసారు కదా, టొమాటో ఒక 2 చిన్న టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. చూసారంటే టొమాటో బాగా మగ్గిపోయింది కదా. ఈ టైంలో టేస్ట్కి తగినట్లుగా కారాన్ని యాడ్ చేసుకొని బాగా ఒక 2 మినిట్స్ పాటు వేయించుకుంటే బాగుంటుందన్నమాట. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం అలసందల్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా ఒక 2 to 3 మినిట్స్ ఉంచారంటే కొంచెం వేగుతుంది. ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం దీంట్లో అలసందల్ని ఉడకబెట్టాం కదా, అదే వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని కూర అనేది దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, కొంచెం కొంచెంగా దగ్గరికి వస్తుంది కదా. ఈ టైంలో గరం మసాలా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకున్నారంటే సూపర్ టేస్టీ అలసందల టొమాటో కర్రీ తయారైపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా.